ఐగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే గిరివరవిన్యసిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హేసితి గంట కుటుంబిని భూర్రికృటుంబిని భూర్రికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపద్మిని శైలసుతే. వావ్, సో గ్రేట్. చాలా చక్కగా పాడావు తెలుగులో. ఎక్సలెంట్. గణపతి అమ్మవారి శ్లోకం. సో నైస్. సో మీరు చెప్పండి, బాబు ఇంత టాలెంటెడ్ అంటే 2.5 years ఏజ్లో పిల్లలు అసలు కుదురుగా ఉండడం కూడా తెలీదు. ఇటు రమ్మంటే అటు వెళ్తుంటారు, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. అటువంటి ఏజ్ నుంచి ఇన్ని అవార్డ్స్ చూడడం, ఇప్పుడు ఇక్కడ అన్నీ మనం చూస్తున్నాం. నాట్ ఏ సింగిల్ థింగ్, అంటే నాట్ ఏ అంత ఈజీ కాదు. సో ఎట్లా సాధ్యమైంది? మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు అసలు బాబులో ఉన్న టాలెంట్ని? నమస్తే అండి. లైక్ తోషిత్ని మేము 2 years ఏజ్ నుంచి, అంతకుముందు మేము పలు రకాలైనటువంటి వాడికి ట్రైనింగ్, అంటే యాజ్ యూజువల్ ఎవ్రీ అదర్ మదర్ ఇచ్చినట్టుగానే జనరల్గా పిల్లలకి ఏమేమి నేర్పిస్తామో, ఐడెంటిఫికేషన్స్ నేర్పిస్తాము, ఇవన్నీ నేర్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఇది మేము రికగ్నైజ్ చేసాము, ఐడెంటిఫై చేసాము అని అంటే, లైక్ అందరి పిల్లల్లాగా వాడి డెవలప్మెంటల్ స్టేజెస్ అనేది ఒక దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి 1.5 year టైం నుంచి బాబు రెస్ట్ ఆఫ్ ద అదర్ పిల్లల్లాగా మాటలు మనం చెప్పినవి రిసైట్ చేయటం ఇలాంటివి జరగకపోవటం వలన కొంచెం ఎక్కువగా మేము దాన్ని కేర్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. లైక్ ఎందుకు మాట్లాడట్లేదు, స్పీచ్ డిలే అని అప్పట్లోనే మార్కెట్లో వినిపిస్తున్న పేర్లు అనమాట. ఆటిజం, స్పీచ్ డిలే, ఇలాంటి డెవలప్మెంటల్ డిలేస్ ఇట్లాంటివి. యాజ్ ఏ లైక్ మదర్ మనకి ఇలాంటి భయాలు 1 yearలోనే స్టార్ట్ చేస్తారు కదా మాట్లాడటం. మైల్ స్టోన్స్ ఏవైతే అంటారో, లైక్ 1.5 year మైల్ స్టోన్, లైక్ మనం చెప్పిందన్న రిసైట్ చేయాలి, 2 letter 3 letter వర్డ్స్ అట్లాంటివి ఏమీ బాబు చేయలేదన్నమాట. చేయలేకపోవడంతో మేము ఇంకా ఎక్కువ మాట్లాడించడం, వాడు మాట్లాడతాడేమోనని చేసినప్పటికీ జరగల. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాడి 2nd birthday రోజున ఇన్ ద మార్నింగ్ సూన్ హీ వేకప్ ఏమైందంటే, లైక్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ ర్యాండమ్లీ డిఫరెంట్ వర్డ్స్. ఏవేవైతే అంతకుముందు మేము వాడితో చెప్పించడానికి ట్రై చేసామో, వాడికి నేర్పించడానికి ట్రై చేసామో, ఆ వర్డ్స్ అన్నీ ఒక మెరాకిల్ లాగా ఆల్ ఆఫ్ ఎ సడన్ 2nd birthday ఆ రోజు మార్నింగ్ లేచి చెప్పేయటం మొదలుపెట్టాడు. లైక్ ఇర్రెలవెంట్ టు ద కాన్వర్జేషన్స్ హ్యాపెనింగ్ అవంతా మాట్లాడేస్తూ ఉన్నాడు అనమాట. లైక్ వి వర్ సర్ప్రైజ్డ్. ఆ బాబు ఎలా మాట్లాడుతున్నాడు, లైక్ నిన్న చెప్పిందే ఇవాళ గుర్తుపెట్టుకోవటం కష్టం ఉన్నటువంటి ఏజ్ అది ఆబ్వియస్లీ. సో ఆ రోజు ఏం జరిగిందో, ఏం చెప్తున్నామో అదే పిల్లలు రిపీట్ చేస్తుంటారు. కానీ నిన్న జరిగింది, 1 గంట క్రితం జరిగింది అంటే వాళ్ళ అటెన్షన్ అంత ఉండదు, అటెన్షన్ స్పాన్. అలాంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 monthsలో మేము ఏవైతే చెప్తూ వచ్చామో ఇంటి దగ్గర, సో అవి వాడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకటే రోజున కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండటం చూసి మేమే షాక్ అయ్యామన్నమాట. సో దట్ ఈస్ ద మూమెంట్ వేర్ వి నోటీస్డ్ బాబు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంది అని. లైక్ వోకల్గా వాడు ఎక్స్ప్రెస్ చేయలేకపోయినప్పటికీ కూడా, లైక్ ఇన్ హిస్ మైండ్ హీ స్టార్టెడ్ రిజిస్టరింగ్ ద థింగ్స్. మనం ఏం చెప్పినా ఇన్పుట్ యాజ్ మచ్ యాజ్ వి గివ్ రిజిస్టర్ చేసుకుంటున్నాడు అనేది తెలిసి వీ వాంటెడ్ టు కన్ఫర్మ్ అండ్ రీఅష్యూర్ హిమ్, లైక్ ఓకే ఫైన్ యూఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి చేయాలి అని మేము అనుకుని, ఫ్రమ్ దట్ డే ఆఫ్టర్ బర్త్డే అయిన దగ్గర నుంచి వీ స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్. అట్ ద సేమ్ టైం కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావటం వలన మాకు యాంఫుల్ టైం దొరికింది బాబుతో స్పెండ్ చేయడానికి. సో ఇంటి దగ్గరే ఉండి ఇంకా కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకోవడం వలన ఏమైంది అంటే, ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్. లైక్ బాగా ఏది నేర్పించినా సరే అంతే జ్ఞాపక శక్తి కలిగి ఉండటం, దాన్ని వెంటనే అర్థం చేసుకోవడం, వెంటనే మనకి చెప్పడం, ఎక్కువగా టాకెటివ్ ఉండేవాడు బాబు. ఏదైతే డిలే అయిందో 6 months అది ఎక్కువ టాకెటివ్ ఉండేవాడు అనమాట. ఏదైనా నేర్పించి అంటే ఆ క్యూరియాసిటీ అనేది తనలో ఎప్పుడు కనిపిస్తూ ఉండేది మాకు డెఫినెట్లీ. సో క్యూరియాసిటీ చూపిస్తున్నాడు కాబట్టి వీ థాట్ ఆఫ్ ఓకే ఫైన్, ఏమి చేయాలనుకుంటున్నాడు, లెటస్ లైక్ మేక్ హిమ్ ఎక్స్ప్లోర్ దట్ అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. తోషిత్, ఇక్కడ చాలా అవార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, సో నీకు ఈ అవార్డ్స్ ఎలా వచ్చాయి? ఫ్రమ్ మై 2nd age I being so clever. Okay. That's how I got all of these cards. Tell me, చెప్పు, అంటే ఎలా వచ్చాయి, ఏ టాలెంట్ చూపిస్తే నీకు దేని గురించి వచ్చాయి ఈ అవార్డ్స్? Star Icon Kids Achievers. ఓకే, దేనికోసం అంటే పజిల్స్ సాల్వ్ చేసినందుక,
లేకపోతే నువ్వు చాలా స్పెల్లింగ్స్ చెప్పావు అండ్ ఇంకా డిఫరెంట్ టాలెంట్స్ చూపించావు కదా, అవి ఏమైనా ఐడియా ఉన్నాయా? I solved so many puzzles in less time. వెరీ గుడ్. That's how I got all of these records. తోషిత్, నీ చేతిలో ఉంది కదా ఇప్పుడు ఈ అవార్డు, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏంటి ఈ అవార్డు ఏంటి చెప్పు? Star Icon Kids Achievers Award. వావ్, గ్రేట్. స్టార్ ఐకాన్స్ కిడ్స్ అచీవ్మెంట్ అవార్డా? వావ్, ఎందుకోసం వచ్చింది, దేనికి? Painting talent. పెయింటింగా? వావ్, గ్రేట్. ఓకే, ఆ అవార్డ్స్ చాలా వచ్చాయి కదా, 2.5 years నుంచి కూడా తను చాలా అవార్డ్స్ని. సో ఎట్లా డీటెయిల్స్ ఏంటి, ఆ సీక్వెన్స్గా ఒక్కొక్కటి మాకు? యా, సో ఇందాక చెప్పినట్లుగా 2వ సంవత్సరంలో ఎప్పుడైతే మేము వాడికి ఉన్న జ్ఞాపక శక్తిని నోటీస్ చేసామో, సో వీ థాట్ ఆఫ్ ఓకే, ఒక ఛాలెంజ్గా తీసుకుందాము, ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిస్ మైల్ స్టోన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుందాము అనేది ట్రై చేసామన్నమాట. ఓకే, వాడి ఐక్యూ లెవెల్ని మనమే కొలమానంగా తీసుకుని వాడిలోని వాడికి ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనేది చూద్దాము అని ఒక చిన్న అటెంప్ట్. అలానే ఏదైతే మేము నోటీస్ చేసామో, వన్స్ ఈ గ్రో అప్ వాడికి అది మెమరీగా ఉండాలి అని ఈ రికార్డ్స్కి ఏవేవైతే ఉన్నాయో మనం అప్లై చేయడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఇనీషియల్లీ మేము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్తో స్టార్ట్ చేసాము. ఓకే, ఏదైతే మాకు జనరల్ ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిందో, లైక్ ఇలాంటిది ఒకటి ఉంది, బాబు టాలెంటెడ్ కాబట్టి ట్రై చేయండి అని చెప్పారు. అప్లై చేసాము. ఆ టైంలో 17 డిఫరెంట్ జోనర్స్లో రిసైటేషన్ స్టార్ట్ చేశాడు బాబు ఆ టైంలో. లైక్ మొదటి మాటలు మాట్లాడటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2 నెలల వ్యవధిలోనే హీ స్టార్టెడ్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అనమాట. అంటే ఇంగ్లీష్లో దగ్గరగా 500 వర్డ్స్ మాట్లాడేవాడు, రిసైట్ చేసేవాడు. హిందీలో అట్లానే 300 to 400 వర్డ్స్ రిసైట్ చేసేవాడు. ఇదంతా కూడా 2.5 years ఏజ్, 2.2 years ఏజ్, 2 సంవత్సరాల 2 నెలల టైంలో. ఎక్సలెంట్ అండి. యా, సో తెలుగులో ఉన్నటువంటి వర్డ్స్ రిసైట్ చేసేవాడు. అట్లానే ఇంకా ఐడెంటిఫికేషన్స్, కలర్ ఐడెంటిఫికేషన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అంటే ఆ పర్టిక్యులర్ ఏజ్కి సంబంధించి ఏవైతే పిల్లలు చేయగలుగుతారో, సో అలాంటివి దగ్గరగా దిల్ టేక్ 6 months to 1 year ఆఫ్ టైం చెప్పడానికి. ఐడెంటిఫికేషన్ ఇస్ డిఫరెంట్, చెప్పడం వేరు అనమాట. సో అలాంటి రిసైటేషన్స్ 17 డిఫరెంట్ జోనర్స్లో చేసినందుకు గాను బాబుకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్లేస్ దొరికిందనమాట. సో ఇమీడియట్లీ హీ స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ని ఏవైతే ముందు నేర్పిస్తున్నామో వాడికి వచ్చినటువంటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా బాబుకి ఒకదానికొకటి లింక్డ్గానే తీసుకురావడం అనేది జరిగిందనమాట మనకి తెలిసినంతట్లో. లైక్ ఇనీషియల్గా రిసైటేషన్స్ కంప్లీట్ చేశాడు. తర్వాత వెంటనే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నామినేషన్కి ఓపెనింగ్ పడిన వెంటనే వాట్ బెస్ట్ క్యాన్ హీ డూ అనేది చూసుకుని ఆ పర్టిక్యులర్ టైంలో వాడు ఆల్ఫాబెట్ రిసైటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చూపించాడు. సో ఆల్ఫాబెట్ రిసైటేషన్ని రివర్స్లో చేయగలుగుతాడా, లైక్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అని మనం ఏదైతే మాట్లాడతామో అది వాడికి ప్యారలల్గా జరుగుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాము. లైక్ హౌ ఈజ్ హీ రిసీవింగ్ అనే దాని మీద ట్రై చేసినప్పుడు వెరీ క్విక్గా నేర్చుకోవడం జరిగిందనమాట బాబు. సో ఆల్ఫాబెట్ రిసైటేషన్ A to Z అండ్ Z to 8 వితిన్ ద స్పాన్ ఆఫ్ 22 secondsలో రిసైట్ చేసినందుకు గాను బాబుకి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దొరికింది. సో అక్కడ నుంచి మొదలుకొని అది 2.5 years 2 సంవత్సరాల 5 నెలల టైంలో వాడికి అది రావడం అనేది జరిగిందనమాట. జనరల్గా ఇక్కడ ఏజ్ అనేది చాలా ఫ్యాక్టర్. ఎవరైనా ఏదైనా ఒక రికార్డ్ వస్తుంది, కానీ అంత చిన్న ఏజ్ అనేది ఎక్సలెంట్ అండి. అండ్ టైం కూడా అదే కన్స్ట్రెయింట్లో పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. సో ఆ పర్టికులర్ టైంలో ఏమంటే ఇంత ఎక్సెల్లింగ్ క్వాలిటీస్ ఉన్నటువంటి బాబుని మనం ఎలా పేరెంటింగ్ చేయగలుగుతాము అనే దాని మీద